వైసీపీ బొమ్మ ఎత్తిపోయింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆ పార్టీ అభ్యర్థుల గెలుపుపై సొంత పార్టీ నేతలే నమ్మకం కోల్పోయారు. 2 వారాల కిందట ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తయ్యాయి. పోటీ హోరాహోరీగా జరుగుతుందని అంతా భావించినా పోలింగ్ తర్వాత సీన్ అందరికీ అర్థమైపోయింది. తెలుగుదేశం కూటమిలో ఉత్సాహం ఉరకలేస్తుంటే వైసీపీ శిబిరంలో నైరాశ్యం తాండవిస్తోంది. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ కొందరు వైసీపీ నేతలు మీడియా ముందుకు వచ్చి గెలుపు ధీమా ఒలకపోస్తున్నా వారి ముఖాల్లో మాత్రం ఓటమి భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కీలక నియోజకవర్గాలు గన్నవరం, గుడివాడ, మచిలీపట్నం, పెనుమలూరు, మైలవరంలలో అభ్యర్థుల గెలుపు ఓటములపై సాగుతున్న బెట్టింగుల తీరును బట్టి వైసీపీ అభ్యర్థుల దయనీయ స్థితి ఇట్టే అర్థమైపోతుంది. ఈ నియోజకవర్గాల్లో వైసీపీ విజయంపై బెట్టింగులకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొని ఉంది. అదే సమయంలో కూటమి అభ్యర్థుల గెలుపు మీద కంటే వారి మెజారిటీల మీద పెద్ద ఎత్తున బెట్టింగులు కాయటానికి పందెం రాయుళ్లు ఉత్సాహం చూపుతున్నారు. ముఖ్యంగా గన్నవరంలో అయితే వల్లభనేని వంశీపై తెలుగుదేశం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు 10,000కు పైగా మెజారిటీ సాధిస్తారని లక్షల రూపాయలు బెట్టింగులు కడుతున్నారు. అదే సమయంలో యార్లగడ్డకు అంత మెజారిటీ రాదని వైసీపీ వారు బెట్టింగులకు దిగుతున్నారంటే ఓటమి అంగీకరించినట్టేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదేవిధంగా గుడివాడలో కొడాలి నాని పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి వెనిగండ్ల రాము విజయం సాధిస్తారంటూ పెద్ద ఎత్తున పందాలు ఒడ్డుతున్నారు. వెనిగండ్ల రాము విజయంపై నూజివీడుకు చెందిన కొందరు 20 లక్షల రూపాయలు పందెం ఒడ్డినట్టు తెలుస్తోంది. అదే సమయంలో నాని విజయంపై పందెం కాయటానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి చూస్తుంటే వైసీపీ నేతలు ఈ 2 నియోజకవర్గాల్లోనూ పరాజయాన్ని అంగీకరించేసినట్టుగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.